ఫార్మ్ ఇస్ టెంపరీ బట్ క్లాసెస్ పర్మనెంట్. ఎస్, నేను మాట్లాడుతుంది రోహిత్ శర్మ గురించి. హిట్ మ్యాన్ మోడ్ యాక్టివేటెడ్. ఎన్ని రోజు ఎదురు చూస్తున్నాం మనము రోహిత్ శర్మ ఇప్పుడు ఫామ్లో వస్తాడని. ఫైనలీ ఇండియా క్యాప్టెన్ ఇస్ బ్యాక్ ఇన్ ఫామ్. స్టైల్గా ఈ ఓడిఐ ఫార్మాట్లో 32nd సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నేను అదే కాదు, చాలా స్టైల్గా ఇండియా ఈ సిరీస్ని కూడా సొంతం చేసుకున్నారు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. అయినో తేడా కొడుతుంది కదా నా గొంతు. ఎస్, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్, ఫీవర్ ఇవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు డూ దిస్ వీడియో. ఎందుకంటే నాకు తెలుసు మీ అందరు వెయిట్ చేస్తారు ఈ వీడియో గురించి. రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ కొట్టాడు. చాలామంది హిట్ మ్యాన్ ఫ్యాన్స్, ఇండియా ఫ్యాన్స్ సిరీస్ కూడా గెలిచారు ఫైనలీ ఓడిఐ సిరీస్. యుల్ బీ వెయిటింగ్. అందుకని ఐ వాంటెడ్ టు డూ దిస్ వీడియో స్పెషలీ. కాకపోతే లెట్స్ కీప్ దిస్ వీడియో షార్ట్. బిఫోర్ మనం మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ డైరెక్ట్గా రోహిత్ శర్మ గురించి డిస్కస్ చేద్దాం. అయితే వాళ్ళు రోహిత్ శర్మ బ్యాటింగ్ వచ్చిన తర్వాత నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఏంటంటే, మీ అందరు కూడా బాగా ఇన్నింగ్స్ని బాగా ఎంజాయ్ చేశారు, ఐఎమ్ షూర్, వితౌట్ ఎ డౌట్. అయితే నాకు నచ్చిన విషయం ఏంటంటే, జనరలీ బ్యాట్స్మెన్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నప్పుడు ఫామ్లో రావాలంటే గ్రైండ్ చేసి ఆడతారు. కానీ అట్లా ఆడలే. ఆల్రెడీ చాలా మంచి ఫామ్లో ఉన్నట్టు వచ్చి బ్యాటింగ్ చేసాడు రోహిత్ శర్మ. ఒక్క బాల్ స్టార్టింగ్లో స్టెప్ అవుట్ అయి కొడితే మిస్ టైం అయి పాయింట్ పై నుంచి బౌండరీ పోయింది. అది మినహాయిస్తే ఈ వాజ్ ఇన్ టోటల్ కంట్రోల్. ఆ మిడ్ ఆఫ్ పై నుంచి సిక్సర్, కవర్స్ పై నుంచి ఇట్లా 6 కొట్టింది. మిడ్ లైన్ లెగ్ బాల్ వేసి ఇన్ని రోజులు అవుట్ అవుతున్నాడు ఇట్లా టాప్ ఏజ్ వెళ్ళి ఫ్లిక్. ఇవాళ అదే ఫ్లిక్ ఇట్లా మిడ్ వికెట్ పై నుంచి 6. దానికి కారణం ఏంటి తెలుసా? స్లైట్లీ టెక్నికల్ అడ్జస్ట్మెంట్ చేశాడు. మీరు గమనిస్తే ఇవాళ బ్యాటింగ్ రోహిత్ శర్మ ఏం చేశాడు, బ్యాటింగ్ వచ్చినప్పుడు ఇవాళ కొంచెం అక్రాస్ వెళ్తున్నాడు. ఇనీషియల్ మూమెంట్ ఇట్లా పక్కకి తీసుకుంటున్నాడు. దాంట్లో ఆ మొమెంటం అనేది వచ్చింది. అది చాలా డిఫరెన్స్ అయింది ఇవాళ. బాల్ని ఒక స్ప్లిట్ సెకండ్ లేట్ ఆడుతున్నాడు, కానీ పొజిషన్లో త్వరగా వస్తున్నాడు. అది మీరు గమనించాల్సింది. ఇంతకుముందు ఏంటంటే అర్లీ ఆడేశాడు, ఇప్పుడు లేట్ ఆడుతున్నాడు కానీ ముందే పొజిషన్లో వచ్చి ఆ షాట్లు ఆడాడు. అంటే షేప్ పర్ఫెక్ట్గా హోల్డ్ చేశాడు. హి వాజ్ సీయింగ్ ద బాల్ లైక్ ఎ ఫుట్బాల్. కింద వెళ్ళి కమెంట్ చేయండి నాకు, ఇవాళ ఆడిన అన్ని షాట్స్లో బెస్ట్ షాట్ ఏదని పడింది రోహిత్ శర్మది. ఏమి షాట్లు, ఆ పుల్ షాట్స్, ఆ కట్ షాట్స్ కానీ, స్పిన్నర్ బాల్ బాగా టర్న్ అవుతున్నప్పుడు. ఇంకో విషయం నాకు నచ్చింది, ఆ 50 అయిన తర్వాత వికెట్ పడేయలే. హీ వాంటెడ్ టు గెట్ దోస్ రన్స్. ఆ పట్టుదల కనిపించింది రోహిత్ శర్మ నాకులో. ఏంటంటే ఇన్ని రోజులు రన్స్ రాలే కదా, 2.5-3 months నుంచి. ఇప్పుడు రన్స్ తగులుతున్నప్పుడు యూ షుడ్ మేక్ ఇట్ కౌంట్. ఫీల్డర్స్ వెనకాల ఉన్నప్పుడు ఊరికే కొట్టి వికెట్ పడేయలే. ఆదిల్ రషీద్ బాల్ బాగా టర్న్ అవుతుంటే రెస్పెక్ట్ ఇచ్చాడు, డిఫెన్స్ ఆడాడు. ఒక బౌండరీ కొట్టిన తర్వాత మళ్ళీ సింగిల్ తీసి స్ట్రైక్ రొటేట్ చేశాడు. దీస్ ఆర్ ద గుడ్ సైన్స్. అలసిపోతున్నప్పుడు వాటర్ తెప్పించుకొని తాగాడు, మళ్ళీ రీగ్రూప్ అయ్యాడు, స్ట్రాటజీస్ మార్చాడు, ఏ బౌలర్ని ఎక్కడ కొట్టాలి, దాని తర్వాత మళ్ళీ ఛాన్స్ తీసుకొని కొట్టాడు. అది నచ్చింది. ఓల్డ్ హిట్ మ్యాన్ కనిపించాడు నాకు. ఆ పట్టుదల కనిపించింది. బెస్ట్ థింగ్ ఏంటంటే కరెక్ట్గా ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఫామ్లో వచ్చేసాడు. నేను అది కూడా ఎలాంటి ఫామ్లో వచ్చానంటే, ఇవాళ మార్కుడ్ వీళ్ళందరూ 145 ఆ పేస్లో వేస్తుంటే ఎట్లయితే కొడుతున్నాడో, హీ వాజ్ లుకింగ్ ఇన్ సబ్లైమ్ ఫామ్. అంటే వేరే అపోనెంట్స్ ఫియర్ చేయాల్సిందే ఇప్పుడు. అలాంటి ఫామ్లో వచ్చేసాడు. అండ్ ఇంకేం మాట్లాడాలి, ఎంత చెప్పినా తక్కువే. తన కెరియర్లో 32nd సెంచరీ పూర్తి చేసుకున్న ఓడిఐ ఫార్మాట్లో. అయితే ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ రికార్డ్స్, ఇన్ని రన్స్, అది ఇది, ఆ అచీవ్మెంట్స్ ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి అచీవ్ చేయాల్సింది రోహిత్ శర్మకి. కానీ నాకు నచ్చిన విషయం, చాలా సంతోషంగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, కరెక్ట్గా ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు, ఒక ఐసీసీ ఈవెంట్ ముందు ఇలా ఫామ్లో రావటం, అది కూడా ఇలా డామినేట్ చేసి ఫామ్లో రావటం, దిస్ ఈజ్ వెరీ గుడ్ సైన్స్ ఫర్ ఇండియా. ఇప్పుడు క్విక్గా మనం మ్యాచ్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. అయితే ఇవాళ టాస్ గెలిచింది ఇంగ్లాండ్. వాళ్ళు 3 చేంజ్లు చేసుకొని వచ్చారు, ఇండియా ఏమో 2 చేంజ్లు చేసుకొని వచ్చారు. దాంట్లో వరుణ్ చక్రవర్తి డెబ్యూ చేశారు. అయితే వన్స్ అగైన్ టాస్ దగ్గర ఈ విచిత్రం చూడండి. ఈ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామైంది ఈ పిచ్ మీద. మనం నిన్న కూడా వీడియోలో డిస్కస్ చేసామా, సెకండ్ బ్యాటింగ్ చేయాలి, డ్యూ వస్తుందని. డ్యూ వచ్చింది గ్రౌండ్లో. ఫర్ స్ట్రేంజ్ రీజన్స్ ఇంగ్లాండ్ మళ్ళా అదే సంగతి, ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అయితే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఎందుకంటే బెన్ డకెట్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ ఫిల్ సాల్ట్ కూడా మంచి స్ట్రోక్స్ ఆడాడు. అంత మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత ఈవెన్ మనకు చాలా మంచి టోటల్ కొట్టారు వాళ్ళు, 305 పిచ్ మీద. ఇవాళ మధ్యాహ్నం పూట బ్యాటింగ్ చేస్తాం అంత ఈజీ లేదు. జడేజా చాలా మంచి వేసి 3 వికెట్లు తీసుకున్నాడు. కానీ ముందు వాళ్ళ బ్యాటింగ్ గురించి చెప్పాలంటే, బెన్ డకెట్ ప్లేడ్ ఎ వెరీ వెరీ గుడ్ నాక్, కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. అండ్ జో రూట్ మంచి 50 కొట్టాడు. అదే కాదు, బట్లర్ కానీ, లివింగ్స్టన్ కానీ, వీళ్ళందరూ ఇవాళ మంచిగా 30s 40s కాంట్రిబ్యూట్ చేశారు. దాంతో వీళ్ళు కలెక్టివ్లీ ఏదో ఒకటి చేసి ఆ 305 టార్గెట్ అయితే ఇచ్చారు. బ్రేక్ టైంలో ఒకవేళ డ్యూ రాకపోతే ఇండియాకి ఏమైనా అవ్వచ్చని అనిపించింది నాకు చెప్పాలంటే. ఎందుకంటే
ఈ పిచ్ అంత ఈజీ లేదు. ఆఫ్టర్నూన్ టైం బ్యాటింగ్ చేస్తాం, వేరియబుల్ బౌన్స్ ఉండింది. ఒక బాల్ లో అవుతుంది, ఒక బాల్ బాగా జంప్ అవుతుంది. అండ్ స్పెషల్ మెన్షన్ హియర్ జడేజా, వన్స్ అగైన్ వెరీ యాక్యురేట్, సూపర్ బౌలింగ్ వేసాడు. మంచి ఒకటే ఏం లేదు, సింపుల్ వచ్చి ఏరియాలో వేసాడు. అంటే బ్యాట్స్మెన్ మిస్టేక్ గురించి వెయిట్ చేశారు, అట్లనే వికెట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. అండ్ డెబ్యూటెడ్ వరుణ్ చక్రవర్తి ఇనీషియల్ ఒక ఇంపార్టెంట్ వికెట్ తీసి ఇచ్చాడు అక్కడ, ఫిల్ సాల్ట్ది. అంటే ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, ప్రెషర్ స్లైట్లీ ఉంటుంది, డీసెంట్ బౌలింగ్ వేసాడు. సో తనకు కూడా ఆపర్చునిటీ ఎందుకు ఇస్తున్నారంటే ఇక్కడ ఇండియన్ టీం ముందు ఛాంపియన్స్ ట్రోఫీలో తీసుకోవాలా లేదా, హౌ ఎఫెక్టివ్ ఇస్ కుల్దీపా లేకపోతే వరుణ్ చక్రవర్తియా లేకపోతే వాషింగ్టన్ సుందరా, వీళ్ళు ముగ్గురు నుంచి ఇద్దరే ఉంటారనమాట. అది కూడా సిచ్యువేషన్ రావచ్చు. ఇంకా ప్రొవిజనల్ స్క్వాడే అనౌన్స్ చేశారు, కావాలంటే చేంజెస్ చేయొచ్చు. బూమ్రా కూడా అవైలబుల్ ఉండడు అని చెప్పేసి న్యూస్ వస్తుంది ఇప్పటి వరకు. సో అందుకని వరుణ్ చక్రవర్తి ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ దట్స్ ఇట్ గైస్. అక్కడైతే 305 టార్గెట్. దెన్ బ్రేక్ టైంలో ఏమైనా అవ్వచ్చు అని చెప్పేసి ఫీలింగ్ ఉంది. స్లైట్లీ అడ్వాంటేజ్ టు ఇండియా, ఎందుకంటే డ్యూ వస్తుంది అని చెప్పేసి యాంటిసిపేట్ చేశాను, అట్లనే వచ్చింది. అండ్ మీరు అండర్లైట్స్ చూడండి, ఇట్ వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వికెట్. బాల్ మంచి బ్యాట్ మీదకి వచ్చింది, లో అవ్వలే బాల్, మంచి యాంపుల్ బౌన్స్ ఉండింది, మంచి బాల్ స్కిడ్డే వచ్చింది అనమాట. బ్లాక్ సాయిల్ ఇంకా రెడ్ సాయిల్ మిక్స్డ్, ఎక్కువ బ్లాక్ సాయిల్ ఉండింది కాబట్టి బాల్ స్కిడ్డే వచ్చింది. అది అడ్వాంటేజ్ తీసుకున్నారు ఇద్దరు ఓపెనర్స్. ఇందాక రోహిత్ శర్మ గురించి ఆల్రెడీ మాట్లాడేసాం కాబట్టి లెట్స్ స్పీక్ అబౌట్ గిల్ వన్స్ అగైన్ కన్సిస్టెన్సీ చూపించాడు, వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్, మంచి స్ట్రోక్స్ ఆడాడు, మంచి పార్ట్నర్షిప్ చేశాడు. రోహిత్ శర్మ మంచిగా వెళ్తున్నప్పుడు తను రోహిత్ శర్మకి స్ట్రైక్ కూడా ఇస్తాను చూసాం తెలివిగా, హీ వాజ్ గివింగ్ హిమ్ స్ట్రైక్, చాలా హెల్ప్ అయింది రోహిత్ శర్మకి. అండ్ గిల్ గుడ్ కాంట్రిబ్యూషన్, 60 రన్స్ అయితే కొట్టాడు. అండ్ ఒకసారి గిల్ అవుట్ అయిపోయిన తర్వాత యూ సీన్ విరాట్ కోహ్లీ అన్ఫార్చునేట్లీ కింగ్ అక్కడ అవుట్ అయిపోయాడు. ఎందుకంటే ఆదిల్ రషీద్ బౌలింగ్లో బాల్ బాగా టర్న్ అయింది, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మిడ్ ఆఫ్కి సింగిల్ గురించి వెళ్ళాడు, అవుట్ సైడ్ అయితే తగిలింది. సో విరాట్ కోహ్లీ కూడా ఫామ్లో త్వరగా వచ్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బ్యాట్స్మెన్ అందరూ వచ్చేసారు ఫామ్లో చూసుకుంటే, ప్లేయింగ్ లెవెల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎక్సెప్ట్ కేఎల్ రాహుల్ ఇంకా విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరు కూడా రన్స్ కొడితే బాగుంటుంది. అండ్ విరాట్ కోహ్లీ అవుట్ అయిందో శ్రేయస్ అయ్యర్ వచ్చాడు, వన్స్ అగైన్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు, ఈస్ ప్లేయింగ్ రియల్లీ వెల్. అండ్ నాకు ఇక్కడ ఇంకో విషయం ఏంటి అర్థం కావాలంటే, రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అక్షర్ పటేల్ వస్తానికి ఏంటి అక్కడ 4 runs per over చేజ్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్కి సిరీస్లో బ్యాటింగ్ ఎక్కువ రాలేదు, ముందు ఛాంపియన్స్ ట్రోఫీలో హీల్ బీ ప్లేయింగ్ అప్ ద ఆర్డర్ అన్న నెంబర్ 5 పొజిషన్. అక్కడ అక్షర్ పటేల్ పంపిస్తామేంది, అవసరమా లెఫ్ట్ రైట్ కాంబినేషన్? ఎస్, తను వచ్చి మ్యాచ్ కంప్లీట్ చేశాడు, కానీ అన్నెసెసరీ అనిపించింది. కేఎల్ రాహుల్ పైకి పంపించాల్సింది. ఇప్పుడు చూడండి తన కాన్ఫిడెన్స్ ఎంత లో అయిపోయిందో. ఇప్పుడు స్కోర్ కొట్టినా యూజ్లెస్, అంటే అలాంటి సిచ్యువేషన్లో బ్యాటింగ్ వచ్చింది అక్కడ, అయినా అవుట్ అయిపోయాడు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ లో అయిపోయింది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఒక మంచి వరల్డ్ క్లాస్ ప్లేయర్ కేఎల్ రాహుల్, మీరు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బ్యాటింగ్ ఆర్డర్ కింద చేసేసరికి నెంబర్ 5లో సాలిడ్ రికార్డ్ ఉంది తనకి. అలాంటి రికార్డ్ ఉన్న బ్యాట్స్మెన్ని మీరు సరిగ్గా యూటిలైజ్ చేయాలి అంటే, ఇప్పుడు కేఎల్ రాహుల్ చూడండి కాన్ఫిడెన్స్ చాలా లో అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్ త్వరగా అవుట్ అయ్యాడు, మ్యాచ్ కంప్లీట్ చేయాలి, ఇక్కడ కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. సో ఏం చేస్తారో ఇప్పుడు మేనేజ్మెంట్ చూడాలి. కానీ ఈ టాక్టిక్స్ మాత్రం నాకు నచ్చలేదు నా బ్యాటింగ్ ఆర్డర్లో. ఫస్ట్ టాప్ 4 బ్యాట్స్మెన్కి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లేదు. మరి కరెక్ట్గా కేఎల్ రాహుల్ దగ్గర రాగానే మళ్ళీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఏంటి? అక్కడ ఉన్నది ఒకటే స్పిన్నర్ ఇంగ్లాండ్కి, మనకు తెలుసు. అందుకనే వాళ్ళు మ్యాచ్లు గెలవట్లేదు. ఒక్క ఫ్రంట్ లైన్ స్పిన్నర్ ఉన్నాడు, దాని గురించి ఇంత మరీ డిస్టర్బ్ చేసే బ్యాటింగ్ ఆర్డర్ అవసరం లేదనిపించింది. మరి మీరేమంటారు దీని గురించి కింద కామెంట్ అయితే చేయండి వెళ్ళి. అండ్ కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత ఇంకా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కంప్లీట్ చేశారు, రవీందర్ జడేజా ఇంకా అక్షర్ పటేల్. వన్స్ అగైన్ స్పెషల్ మెన్షన్, ఎప్పుడైతే ఆపర్చునిటీ దొరుకుతుందో అక్షర్ పటేల్ బ్యాటింగ్లో మంచిగా చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం ఎంత మంచిగా ఆడాడో. ఇక్కడ కూడా మ్యాచ్ కంప్లీట్ చేసి వచ్చారు ఇద్దరు, జడేజా ఇంకా అక్షర్ పటేల్. సో గుడ్ సైన్స్ ఫర్ ఇండియా. ఈ సిరీస్ సొంతంగా చేసుకున్నారు. ఈవెన్ దో టాక్టిక్స్ మాత్రం స్ట్రేంజ్ ఉంది ఇంగ్లాండ్ నుంచి. బ్యాటింగ్ తీసుకోవటం కానీ, ప్లేయింగ్ 11లో ఒకటే స్పిన్నర్ ఆడతాము, అసలు వాళ్ళు మ్యాచ్ మధ్యలోనే గివప్ చేశారు. రోహిత్ శర్మ షాట్లు చూసి ఆనందంగా పడిపోయారు వాళ్ళు, అటు ఇటు చూసి మ్యాచ్ గెలవాలని మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసినట్టున్నారు వాళ్ళు బౌలర్స్ వాళ్ళందరూ. అట్లా అనిపించింది నాకు. ఇట్లా మ్యాచ్ గెలుస్తాము, ఫీల్డర్స్ని పైకి తీద్దాము, వికెట్లు తీసుకుందామని నాకైతే ఎప్పుడు అనపడలేదు అసలు. ఎక్స్క్యూజ్ మీ. దే నెవర్ లుక్డ్ ఇన్ కంట్రోల్ అనమాట. సో ఎనీవేస్ ఈ సిరీస్ సొంతంగా చేసుకున్నారు. ఐ హోప్ నెక్స్ట్ మ్యాచ్ బాగా రొటేట్ చేసి కొత్త ప్లేయర్ని ఆడిపియాలని చెప్పేసి, కుల్దీప్ ఆడాలి, ఇంకా మొహమ్మద్ షమి ఇంకా రిధంలో కనపడట్లేదు, అది కూడా ఒకటి ఉంది ఇండియన్ టీం. తనకు కూడా ఇంకో మ్యాచ్ చేయాలి. హర్షదీప్ ఇంతవరకు మ్యాచ్ ఆడలేదు, తను కూడా మ్యాచ్ ఆడాలి. సో టీంలో వేరే ప్లేయర్స్ని రొటేట్ చేయాలి ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు. మరి దాని గురించి మీరు ఏమంటారు, ఏ ప్లేయర్స్కి ఆపర్చునిటీ ఇవ్వాలి కింద కమెంట్ చేయండి. అండ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ మీకు ఎట్లా అనిపించింది, బెస్ట్ షాట్స్ ఏమనిపించింది, అండ్ బ్యాటింగ్ ఆర్డర్లో ఏమైనా మార్పులు చేయాల్సిందా, కేఎల్ రాహుల్ని బ్యాటింగ్ పంపించకుండా అక్షర్ పటేల్ని పంపిస్తాం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీకేమనిపించింది? వాజ్ ఇట్ రైట్ ఆర్ కేఎల్ రాహుల్ని పైకి పంపించాల్సిందా, తనకు ఆపర్చునిటీ ఇవ్వాల్సిందా? ముందు ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కాబట్టి. సో కమెంట్ అబౌట్ ఆల్ దిస్, ఐ విల్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. అండ్ చాలా సంతోషం అనిపించింది ఇవాళ. సిరీస్ గెలుస్తామే కాదు,
హిట్ మ్యాన్ మోడ్ యాక్టివేట్ అయిపోయింది. సియా